హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ రోజు డైలీ అనాలిసిస్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అసలు ఎటువంటి హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. అండ్ ఈ రోజు యూఎస్డీకి బ్యాంక్ హాలిడే ఉంది. సో వాషింగ్టన్స్ బర్త్డే అని మనకి ఇక్కడ క్లియర్ గా చూపించడం జరిగింది. సో కాబట్టి ఈ రోజు లండన్ సెషన్ లో మనకి సమ్ వాల్యూమ్ ఉండొచ్చు, కానీ న్యూయార్క్ సెషన్ లో పెద్దగా వాల్యూమ్ ఉండదు. ఎందుకంటే స్పెషల్లీ బిగ్ బ్యాంక్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్ క్లోజ్ లో ఉంటే మాత్రం మనకు వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. అండ్ సమ్ కేసెస్ లో ఎంత హాలిడే అయినా సరే ఆ లండన్ సెషన్ లో మనకి ఫారెక్స్ అనేది 24/5 ట్రేడ్ అవుతుంది. అండ్ వరల్డ్ లో మల్టిపుల్ హెడ్జ్ ఫండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి యుఎస్ నుంచి వాల్యూమ్ లేకపోయినా అదర్ కంట్రీస్ నుంచి మనకి వాల్యూమ్ పంప్ చేస్తారు. సో కాబట్టి అంటే మోస్ట్లీ వాల్యూమ్ ఉండదు, బట్ సమ్ రేర్ కేసెస్ లో హాలిడేస్ అప్పుడు కూడా వాల్యూమ్ ఉంటుంది. సో మీరు ఇండెక్సెస్ లో ట్రేడ్ చేసే ట్రేడర్స్ అంటే లైక్ యుఎస్ 30 కానీ, నాష్ 100 కానీ, S&P 500 కానీ, సో వీటిలో ట్రేడ్ చేసే ట్రేడర్స్ అంటే మాత్రం ఈ రోజుకి వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే వాల్యూమ్ లేనప్పుడు మనకి కన్సల్టేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లేదు మీరు ఫారెక్స్ పేర్స్ ట్రేడ్ చేస్తాను, నేను డాలర్ ఇన్వాల్వ్ అవ్వలేని పేర్ ట్రేడ్ చేస్తానంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, రైట్. అండ్ ఈ రోజు కెనడా కూడా బ్యాంక్ హాలిడే ఉంది. సో కాబట్టి క్యాడ్ అండ్ డాలర్ పేర్స్ లో మనం పెద్దగా మొమెంటం చూడకపోవచ్చు. స్పెషల్లీ ఎన్వై సెషన్ లండన్ లో పర్వాలేదు అనుకోండి, ఎందుకంటే లండన్ యూకే ఎక్కువగా పుష్ చేస్తుంది కాబట్టి యుఎస్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కాబట్టి పర్వాలేదు. బట్ యుఎస్ అంటే ఎన్వైఎస్సి అండ్ ఎన్వై మాత్రం కొంచెం వాల్యూమ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ వీక్ చూస్తే మాత్రం మనకి చాలా హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది. స్పెషల్లీ ఎఫ్ఎంసి మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాట్లాడతారంట వెన్స్డే, అంటే 19th. అండ్ ఎఫ్ఎంసి మీటింగ్ మినిట్స్ అంటే పోవెల్ గారు మాట్లాడతారు. ఈయన మాట్లాడే ప్రతి మాట మీ అందరికీ తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఈ సిచ్యువేషన్ లో మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పీక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు తగ్గిస్తారా, పెంచుతారా, లేదంటే ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ లైక్ టారిఫ్స్ ఉన్నాయి కదా, 25% ఆన్ అల్యూమినియం అండ్ స్టీల్ అండ్ అదర్ కంట్రీస్ మీద వేసిన టారిఫ్స్. సో వీటి ఇంపాక్ట్ ఫ్యూచర్ లో ఎలా పడుతుంది అంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఈ టారిఫ్లు అనేవి. సో యుఎస్ ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఈయన ఏమైనా మాట్లాడితే మాత్రం అది మార్కెట్ ని ట్రిగర్ చేస్తుంది. సో కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ వీక్ చూస్తే ఇంకా డాలర్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్స్ ఉన్నాయి. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే న్యూట్రల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ, అండ్ సర్వీస్ పిఎంఐ కూడా కొంచెం కొంచెం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవి పెద్దగా చేంజ్ ఏం కాదు. అండ్ హై ఇంపాక్ట్ న్యూస్ అంటే మనకి లైక్ ఓకే అంటే ఒక్క రకంగా పెద్దగా ఇక్కడ డిఫరెన్స్ లేదు కాబట్టి న్యూట్రల్ టు మనం బులిష్ గా చూడొచ్చు. సో 8:15 ఉన్నాయి. సో ఇది ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు ఎటువంటి న్యూస్ లేదు. అండ్ హెడ్లైన్స్ విషయానికి వచ్చినా సరే ఎటువంటి మనకి మార్కెట్ ని షేక్ చేసే హెడ్లైన్స్ ఏమీ లేదు. సో చాలా కామ్ గా ఉంది ఇప్పటి వరకు అంటే మాత్రం. మరి మనకి ట్రంప్ గారు అన్వేషణకి వస్తారు. సో ఆయన ఏమన్నా కామెంట్స్ చేస్తే మళ్ళీ టారిఫ్స్ అని, లేదంటే మళ్ళీ ఏదైనా సమ్ అంటే టేబుల్ మీద మళ్ళీ ఏదైనా సంథింగ్ తీసుకొస్తే మాత్రం మనం వాల్యూమ్ చూడొచ్చు. అండ్ ఈ రోజు బ్యాంక్ హాలిడే కాబట్టి స్పెషల్లీ నేను ఎన్వై సెషన్ పెద్దగా వాల్యూమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఈ రోజు ఏషియన్ సెషన్ చాలా బాగా మూవ్ అయింది. మీరు చూస్తే ఏషియన్ సెషన్ చూసారు కదా ఎంత హ్యూజ్ గా మూవ్ అయిందో. ఈ రోజు ఏషియన్ సెషన్ లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను తీసుకున్న ట్రేడ్ వచ్చి 15 మినిట్స్ లో. సో 15 మినిట్స్ లో ఈ క్యాండిల్ బాటమ్ ఎక్కేసేటప్పుడు ఇక్కడ నేను బై చేశాను. నా స్టాప్ లాస్ వచ్చి ఈ సపోర్ట్ కింద పెట్టాను. సో సపోర్ట్ కింద నా స్టాప్ లాస్ పెట్టి నా టార్గెట్ ఈ పక్కనున్న క్లెయిన్ రేంజ్ మొత్తం నేను ఫిల్ చేస్తుందని ప్లాన్ చేశాను. సో ఇక్కడ 1:2 దగ్గరగా నేను సమ్ 90% క్లోజ్ చేసి మిగతా పొజిషన్ ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ షార్ట్ చేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. ఒకసారి ఆ షార్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ మీకు ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పాలంటే క్లీన్ రేంజ్. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా క్లీన్ రేంజెస్ మీద ఫోకస్ చేయండి. సో క్లీన్ రేంజెస్ మీన్స్ ఇక్కడ ఎటువంటి అంటే ఐ మీన్ రెసిస్టెన్స్ లేదు. అండ్ బయర్స్ ఆర్ సెల్లర్స్ అంటే బయింగ్ చేసేటప్పుడన్నా సెల్లింగ్ చేసేటప్పుడన్నా క్లీన్ రేంజ్ అంటే ఇంకా క్లీన్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి కదా ఇక్కడ క్లీన్ గా మూవ్ అయింది. అండ్ ఇది ఒక్కటే కాదు నేను చెప్పేది, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా, లేదంటే నేను తీసుకున్న ట్రేడ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, ఒకసారి ప్రతి ట్రేడ్ లోని కామన్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. మీకు హై వాల్యూమ్ టైం కామన్ గా ఉంటుంది అండ్ క్లీన్ రేంజ్ కామన్ గా ఉంటుంది. ఓకే బ్రో, ఇది హై వాల్యూమ్ టైం కాదు కదా, 8:15 నువ్వు వెళ్ళ తీసుకుంటావు అంటే ఓకే, సమ్ టైమ్స్ మనం హై వాల్యూమ్ టైం కాదు, రైట్, నేను ఒప్పుకుంటాను. 8:15 అనేది అది అసలు నా ట్రేడింగ్ టైం కూడా కాదు. బట్ మీకు ఏంటంటే అలా మార్కెట్ ని చూస్తుంటే సమ్ టైమ్స్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైం కంటే ముందే మనకు వాల్యూమ్ వస్తుంది. ఇప్పుడు ఏషియన్ సెషన్ లో హై వాల్యూమ్ టైం 5 నుంచి 7. సో 5 నుంచి 7 వరకు మంచి వాల్యూమ్ ఉంటుంది. కానీ ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్ అంతా 8 తీసుకున్నాను, అంటే 8:15కి. కాబట్టి ఇది ఏషియన్ సెషన్ కాదు, అలాగే లండన్ సెషన్ కాదు, ఆఫ్టర్ ఏషియన్ సెషన్. సో కాబట్టి ఇలాంటి టైంలో తక్కువ వాల్యూమ్ ఉంటుంది, అందుకే రిస్క్ తగ్గించి తీసుకోవాలి. సో నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను, కానీ నేను బిగినర్స్ కంటే ఈ టైం రికమెండ్ చేయను. అండ్ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. సమ్ టైమ్స్ మనకి అంటే ఇది చాలా తక్కువ సార్లు జరుగుతుంది.
టైమింగ్తో సంబంధం లేకుండా వాల్యూమ్ వస్తుంది. అంటే మీరు క్యాండిల్ని చూసి అలాంటి టైంలో ట్రేడ్ చేయాలి. అది మీకు వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు అర్థం అవుతుంది అంటే ఏ టైంలో మనం తీసుకోవాలనేది. అంటే ఇక్కడ మీరు 30 మినిట్స్ చూస్తే, సో ఇది మీకు చాలా సార్లు చెప్పాను నేను లైవ్ స్ట్రీమ్లో కానీ, లేదంటే స్పెషల్లీ మెంటర్షిప్ స్టూడెంట్స్కి మీకు చాలా సార్లు చెప్పాను నేను. ఎప్పుడన్నా సరే ఒక క్యాండిల్ కానీ, లైక్ ఒక క్యాండిల్ ఎలా క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్ లోన్ కని బ్రేక్ చేసి, అంటే ఇలా ఈ క్యాండిల్ లోన్ కని బ్రేక్ చేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కని బ్రేక్ చేస్తే మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్పాను. ఇది స్పెషల్లీ మెంటర్షిప్ స్టూడెంట్స్ చెప్తున్నాను, నేను ఇంకా యూట్యూబ్లో చెప్పలేదు. సో యూట్యూబ్లో మన కోర్స్ వస్తుంది, అప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియో మెంటర్షిప్ స్టూడెంట్స్ చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిందా లేదా? సో ఇక్కడ మనకి స్పెషల్ క్లాసే ఉంది 1.5 hour. సో ఇక్కడ హైన్ బ్రేక్ చేసిన తర్వాత ఈ పక్కన రేంజ్ ఫిల్ చేసే ఛాన్స్ ఉందా లేదా? దీని గురించి నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాను మన క్లాసెస్లో. సో సేమ్ ఇక్కడ మనం ఏదంటే డిస్కస్ చేసుకున్నామో అదే జరిగింది. సో ఎగ్జాక్ట్గా ప్రీవియస్ క్యాండిల్ పక్కన క్లీన్ రేంజ్ అండ్ లోన్ బ్రేక్ చేసి హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ అంటే 15 మినిట్స్లో నేను ట్రేడ్ తీసుకోవడానికి ఒక రీజన్ 30 మినిట్స్ కూడా. 30 మినిట్స్ సేమ్ మనం అంటే నేను చెప్పిన క్లాస్ పరంగా సో ఎగ్జాక్ట్గా మనం ఏదంటే డిస్కస్ చేసుకుందామో అదే జరిగింది ఇక్కడ. సో దాని బేస్ మీద 15 మినిట్స్లో కూడా మనకి ఈజీగా లైక్ ఇంపల్స్ ఎంట్రీ టైప్ అండ్ రిజెక్షన్ కూడా చాలా బాగా కనిపించడం వల్ల నేను ట్రేడ్ తీసుకున్నాను. సరే ఇంకా ఈ ట్రేడ్ అంటే మాత్రం మన ట్రేడింగ్ టైం కాదు కాబట్టి అంత బెస్ట్ సెటప్ కింద అంటే నేను కన్సిడర్ చేయను, కానీ వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్, సో క్లీన్ రేంజ్ ఉంది, క్లీన్గా పోయింది. సో అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మీ ట్రేడింగ్ టైం కాదు, నేను తీసుకోను ఎలాంటి ట్రేడ్స్ అంటే అంటే తీసుకోను అనుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా అనాలిసిస్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్ సూపర్ బుల్లిష్ అండ్ ఇక్కడ అమేజింగ్ సపోర్ట్ ఒకటి ఫామ్ చేసింది. అండ్ 4 అవర్స్లో కూడా ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర మనకి రిజెక్షన్ కనిపించింది. అండ్ గోల్డ్ ఓవరాల్ లాంగ్ టర్మ్ అంటే మాత్రం చాలా బుల్లిష్గా ఉంది. ఓవరాల్ స్ట్రక్చర్ కూడా మీ అందరికీ తెలిసిందే గోల్డ్ ఎంత బుల్లిష్గా ఉండడం అంటే ఉండడానికి రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ యూస్గా గోల్డ్ బయింగ్ చేస్తున్నారు. సెకండ్ ఆఫ్ ఆల్ అంటే సెకండ్ పాయింట్ వచ్చి టారిఫ్స్ ఇంపాక్ట్ మనకి గట్టిగా గోల్డ్ మీద చూపిస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి మనకి హెవీగా అంటే సేఫ్ హెవెన్ అసెట్ కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎడ్జ్ కింద గోల్డ్ అని మనకి బై చేస్తారు. సో అదొక రీజన్. సో ఈ 3 రీజన్స్ వల్ల గోల్డ్ యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం వెరీ నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా 1 అవర్లో ఇక్కడ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. అండ్ ఇది మనకి 30 మినిట్స్ చూస్తే ఎగ్జాక్ట్ లెవెల్. సో ఇక్కడ అమేజింగ్ రెసిస్టెన్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇంకా సపోర్ట్ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఎక్కడ సపోర్ట్ ఫామ్ చేయలేదు. సో 15 మినిట్స్లో ఏమన్నా ఫామ్ చేసిందంటే 15 మినిట్స్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసింది మనకి. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇక్కడ 30 మినిట్స్లో ట్రేడ్ తీసుకునే బదులు అంటే లైక్ ఇక్కడ 15 మినిట్స్ సపోర్ట్ తీసుకునే బదులు మనకి బెటర్ ఆప్షన్ వచ్చి 30 మినిట్స్ సపోర్ట్ గురించి వెయిట్ చేయను. ఓకే సో ఇక్కడ కానీ సపోర్ట్ కానీ ఫామ్ అయితే మనకి లైక్ ఎలా ఒక సపోర్ట్ కానీ ఫామ్ అయితే మనం బయింగ్ చూడొచ్చు. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది కాబట్టి. లేదు నేను సెల్లింగ్ చూద్దాము అనుకుంటున్నాను అంటే మాత్రం ఇక్కడ ఒక సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ గురించి వెయిట్ చేయండి. సో వన్స్ సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత లైక్ ఎలా కానీ సపోర్ట్ ఫామ్ అయితే మీరు ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూడొచ్చు. అంటే క్యాండిల్ కానీ ఈ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే ఇలాగా. సో పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి సో ఇలా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలన్నా సరే ఫస్ట్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి. చాలా ఇంపల్సివ్గా వెళ్ళింది. సో ఇక్కడ ఎటువంటి అంటే రెసిస్టెన్స్ ఉంది కానీ మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. సో కాబట్టి సపోర్ట్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత బయింగ్ చూడాలా సెల్లింగ్ చూడాలా అంటే చూడాలనేది మనం ఆలోచిద్దాం. సో అప్పటి వరకు అంటే మాత్రం వెయిట్ చేయడం బెటర్. ఇక్కడ క్లియర్ డైరెక్షన్ లేదు. అండ్ యాజ్ ఆఫ్ నా ఇంకా లండన్ కూడా ఓపెన్ అవ్వలేదు మనకి, అంటే ప్రీ లండన్ స్టేషన్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకొక కొంచెం ఒక 15 to 30 మినిట్స్ వెయిట్ చేయడం బెటర్. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ఏ ప్లస్ సెటప్ కూడా ఫామ్ అయ్యేలాగా ఉంది. చూద్దాం ఏమవుతుందో, నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే జీజే. సో జీజే జీజే మీన్స్ జీబీపీ జేపీవై. సో జీజే అంటుంటే చాలా మందికి అర్థం కావట్లేదు. సో జీజే అంటే ఇది ఒక కరెన్సీ పేర్. సో మనం ట్రేడ్ చేసేది ఎస్పెషల్లీ నేను ట్రేడ్ చేసేది గోల్డ్ అండ్ జీపీపీ జేపీవై. నేను కానీ నా గ్రూప్ నంబర్స్ కానీ నా మెంటర్షిప్ స్టూడెంట్స్ కానీ ట్రేడ్ చేసేవి 2 pairs మాత్రమే. మాకు 2 pairs ఎనఫ్. సో 2 pairsలో లిటరల్లీ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ అందరూ అనుకుంటారు మోర్ పేర్స్ ఈక్వల్ టు మోర్ ప్రాఫిట్ అనుకుంటారు, అంటే మోర్ ట్రేడ్స్ ఈక్వల్ టు మోర్ ప్రాఫిట్ అనుకుంటారు. అలా కాదు, మనం చాలా లిమిటెడ్ ట్రేడ్స్ అండ్ లిమిటెడ్ పేర్స్ని ట్రాక్ చేసిన వాళ్ళకే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్గా అంటే లైక్ ట్రేడ్స్ మీద ఫోకస్ చేస్తారు అండ్ మల్టిపుల్ పేర్స్ ట్రాక్ చేయరు కాబట్టి ఉన్న పేర్స్లో ట్రేడ్స్ మిస్ అవ్వరు. అది ఇంపార్టెంట్. ఇంకా జీజే చూస్తే ఓవరాల్ ట్రెండ్ చూస్తే సూపర్ బేరిష్. సో ఇంత బేరిష్గా ఉండడానికి కారణం చెప్పాను.
సో ఆల్రెడీ గోల్డ్ బుల్లిష్ గా మూవ్ అయితే జపనీస్ అన్ కూడా బుల్లిష్ గానే మూవ్ అవుతుంది. ఎందుకు జపనీస్ అన్నది జపనీస్ అన్ అనేది సేఫ్ హెవెన్ అసెట్. సో సేఫ్ హెవెన్ అసెట్ లోకి మనకి అన్సర్టనిటీ టైంలో మనీ అనేది ఫ్లో అవుతుంది. సో అందుకే ఇది మొత్తం జస్ట్ పుల్ బ్యాక్. మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడు మార్కెట్ అనేది వేవ్స్ రూపంలో వెళ్తుంది. సో కాబట్టి ఇది కూడా పుల్ బ్యాక్. అండ్ అంతేకాకుండా మీరు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, సారీ బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ స్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేద్దామన్న ప్లానింగ్ లో ఉన్నారు. మీరు చూస్తే అన్ని సెంట్రల్ బ్యాంక్స్. ఓకే. సో సారీ గైస్, ఈ వీడియోలో కొంచెం మీకు మధ్యలో పాజ్ చేయడం కనిపిస్తుంది. సో ఎందుకంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో సమ్ ఇష్యూస్ వల్ల ఆపాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇంకా బ్యాంక్ ఆఫ్ జపాన్ మనకి వేరే సెంట్రల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది. సో అంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ తగ్గిస్తూ ఉంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ జపాన్ అనేది పెంచుతుంది. సో దాని పరంగా చూసినా సరే మనకి జీజే బేరిష్ గా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ మీరు ఈ నెక్స్ట్ వీక్ లో బ్యాంక్ ఆఫ్ జపాన్ మీటింగ్ ఒకటి ఉంది. సో మానిటరీ మీటింగ్. సో అందులో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో అన్నది చాలా ఇంపార్టెంట్ జీజే మూమెంట్ కి. సో చూద్దాం. ఇంకా అనాలిసిస్ విషయానికి వస్తే 4 అవర్స్ అమేజింగ్ సపోర్ట్ ఫామ్ చేసింది. సో సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా 1 అవర్ చూసినా సరే 1 అవర్ హెయిర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ 1 అవర్ లో. సో ఈ లెవెల్ కింద మనం సెల్లింగ్ చూడొచ్చు. బట్ మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ కాబట్టి 30 మినిట్స్ లో కూడా సేమ్ 1 అవర్ అండ్ 30 మినిట్స్ ఒకే లెవెల్ని రెస్పెక్ట్ చేశాయి. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇదే మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఈ రేంజ్ నో ట్రేడ్ రేంజ్, నో ట్రేడ్ రేంజ్. సో నేను జీజే బయింగ్ చూడాలంటే మాత్రం ఈ లెవెల్ మీదనే బయింగ్ చూస్తాను. ఎందుకంటే చాలా మంచి రేంజ్ ఉంది, 30 పిప్స్ ఉంది. సో 30 పిప్స్ ఈజీగా ఒక 15 పిప్స్ టాప్ లాస్ వస్తే మాత్రం మనం ఈజీ 1:2 క్యాచ్ చేయొచ్చు. లైక్ ట్రేడ్ కానీ, ఐ మీన్ క్యాండిల్ కానీ ఇలా క్లోజ్ అయితే నేను నెక్స్ట్ క్యాండిల్ బయింగ్ చూస్తాను. బ్రేక్అవుట్ ఎంట్రీ ఆర్ ఏ ప్లస్ సెటప్. ఇక్కడ ఏ సెటప్ ఫామ్ అయినా మనకి ఇక్కడ లైక్ ఇలాగే డ్రా చేస్తున్నాను కదా అని ఇదే సెటప్ ఫామ్ అవుతే తీసుకోవాలని ఏం కాదు నా ఉద్దేశం. ఇక్కడ మీరు ఏ ప్లస్ సెటప్ ఫామ్ అయినా సరే తీసుకోవచ్చు. బట్ నేను జస్ట్ ఒక అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలా క్లోజ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి సెటప్ ఫామ్ అయితే తీసుకోవాలనేది. ఇంపల్స్ ఎంట్రీస్ అవాయిడ్ చేయండి. ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి వెరీ రిస్కీ అండ్ వింటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంక సెల్లింగ్ విషయానికి వస్తే సెల్లింగ్ కూడా ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఒక విక్ రిజెక్షన్ ఉంది 14 పిప్స్ దగ్గర. బట్ ఎలాంటి విక్స్ అనేవి హై వాల్యూమ్ టైమ్స్ లో బ్రేక్ అవుతాయి. స్పెషల్లీ లండన్ ఓపెన్ లో మనకి పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. అండ్ ఈ విక్ ఇంపాక్ట్ నేను పెద్దగా ఉండదు అనుకుంటున్నాను. ఒకవేళ క్యాండిల్ కానీ ఈ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే, లైక్ ఎలా కానీ క్లోజ్ అయితే మీరు ట్రేడ్ తీసుకుంటే అంటే నెక్స్ట్ క్యాండిల్లో ప్రీవియస్ క్యాండిల్లోనే బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఎంట్రీ కానీ తీసుకుంటే మీరు వన్స్ ఈ విక్ ఇక్కడ సమ్ విక్ ఉంది కదా పక్కన, ఈ విక్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ బ్రేక్ తీసుకురావాలి. ఒకవేళ ఈ విక్ ని రెస్పెక్ట్ చేసి, అంటే పక్కన ఉన్న విక్ ఉంది కదా, ఈ విక్ ని రెస్పెక్ట్ చేసి ఇది మీకు వెనక్కి వచ్చినా సరే మీరు బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అవుతారు. అంటే జీరో లాస్ జీరో ప్రాఫిట్. సో అంతేకాని ఇక్కడ విక్ ని మీరు కేర్ చేయకుండా స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ కూడా తీసుకురాకుండా వదిలేశారనుకోండి, సో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎప్పుడు వన్స్ మన డైరెక్షన్ లో ఒక 10 to 15 పిప్స్ వెళ్ళిన తర్వాత మీరు స్టాప్ లాస్ తీసుకుంటున్నారు అంటే అది మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే అంత ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత అసలు స్టాప్ లాస్ తీసుకోకూడదు. అయితే బ్రేక్ ఎవన్ అన్నా తీసుకోవాలి, లేదంటే అనుకున్న దానికంటే చాలా 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 మినిమల్ లాస్ తోన బయటికి రావాలి. సో అంతేకాని ఫుల్ లాస్ ఇస్తున్నారు అంటే మార్కెట్ కి మీరు మీరు అంటే రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టే. సో చూసుకోండి. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఇది నా జీజే వ్యూ. అండ్ గోల్డ్ చెప్పాను కదా, అయితే మీదనన్నా క్లోజ్ అవ్వాలి, లేదంటే ఈ కింద క్లోజ్ అవుతే సెల్లింగ్ అని చూడొచ్చు. గోల్డ్ చాలా బుల్లిష్గా ఉంది. సో లాంగ్ టర్మ్ కూడా చాలా బుల్లిష్గా ఉంది, ఇంట్రాడే కూడా చాలా బుల్లిష్గా ఉంది, అండ్ ఫండమెంటల్ ఈవెంట్స్ కూడా చాలా బుల్లిష్గా సపోర్ట్ చేస్తున్నాయి. సో చూద్దాం. బుల్లిష్ మొమెంటం చూడండి, మంచి సెటప్ ఫామ్ అయితే. సో ఒకవేళ మంచి సెటప్ కానీ ఫామ్ అయ్యి ఒకవేళ సెల్లింగ్ కానీ ఆపర్చునిటీ ఇస్తే సెల్లింగ్ చూద్దాం. సో నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ డైలీ అనాలిసిస్లో కానీ నేను ఈరోజు మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దాని మీద కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకున్న క్వశ్చన్స్ మొత్తం అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా మన అంటే మన గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ట్రేడ్ బ్రేక్ డౌన్ మార్నింగ్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఇది చూస్తే మన మెంటర్షిప్ గ్రూప్. సో మీలో ఎవరికన్నా ఫారెక్స్ నేర్చుకోవాలి, సో ఫారెక్స్ ఇంకా ఇదే నా కెరియర్ అనుకుంటున్నాను అంటే మాత్రం మనం వన్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్షిప్ ఆఫర్ చేస్తున్నాం. సో మీరు మీలో ఎవరైనా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను డైరెక్ట్గా టెలిగ్రామ్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మన వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్ ఇవన్నీ చూసారు కదా. సో మన వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీతో పాటు 24 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ మీకున్న ప్రతి డౌట్స్కి ఆన్సర్స్ చేస్తారు.
సో ఇట్స్ అమేజింగ్ కమ్యూనిటీ. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీకు A to Z, ఫండమెంటల్స్, టెక్నికల్, సైకాలజీ, సో ఇది అదని లేదు. సో ప్రతిదీ నేర్చుకుంటారు. సో ఐమ్ షూర్గా చెప్తున్నాను, వన్స్ మెంటర్షిప్ తీసుకున్న తర్వాత మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. చూసారా ట్రేడ్స్ అంత నీట్గా లేబులింగ్ చేసి అంత నీట్గా పోస్ట్ చేస్తున్నారు. సో ఎక్సలెంట్ ట్రేడర్స్ ఉన్నారు, అండ్ హైలీ స్కిల్డ్ ట్రేడర్స్ అండ్ ఫండెడ్ ట్రేడర్స్. మీరు చూస్తే ఒక్కొక్క పర్సన్ $5,000, $2,000 పే అవుట్స్ తీసుకున్న వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు. సో ఇన్వెస్ట్ చేయండి, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఏది ఫ్రీగా రాదు. సో మనకి ఫ్రీగా వచ్చిన దానికి ఎప్పుడూ వాల్యూ ఉండదు. సో కాబట్టి మీరు నిజంగా ఇదే ఫ్యూచర్ అనుకుంటున్నారంటే మాత్రం సో మెంటర్షిప్ అనేది స్పెషల్, ఈ మెంటర్షిప్ అనేది మీకు వర్త్ ఇట్. రైట్, ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.